ఇది మనతో పోలిస్తే చాలా పెద్ద కంట్రీ కాబట్టి మన భూవైశాల్యంతో అంటే మన భూభాగంతో పోలిస్తే దాదాపుగా 3 రెట్లు పెద్దదంటారు అమెరికా. మన జనాభాతో పోలిస్తే దాదాపుగా 3 రెట్లు తక్కువ అంటారు. కాబట్టి ఇక్కడ ఒక రాష్ట్రానికి మధ్య కూడా చాలా దూరం ఉంటుంది. ఎక్కువగా ఫ్లైట్ జర్నీలే ఉంటాయి. ఈ మధ్యలో దురదృష్ట కొద్దీ ఇక్కడ అమెరికాలో ఒకరోజు అంటే ఆర్మీ ఫ్లైట్ అండ్ ఒక విమానము కూలిపోయిన సంఘటనలో దాదాపు 63 చనిపోయారు. అలాగే మళ్ళీ లేటెస్ట్ అది అయిపోయినాక ఒక 2-3 రోజులకే మళ్ళీ ఒక 6 ప్రయాణిస్తున్నటువంటి మళ్ళొక చిన్న విమానం యాక్సిడెంట్ అయి ఈ రకంగా చనిపోవడం జరిగింది. ఈ మధ్యలో ఇక్కడ ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగినాయి. అలాగైతే ఇక్కడ ట్రంప్ గారు ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అతడు ఎన్నికల ముందు నుంచే అతని విధానాలను స్పష్టం చేసి చెప్పడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో అంటే ఇక్కడ ఎండ వస్తుంది, ఇప్పుడే దిక్కు ఎండ వస్తుంది, అయినప్పటికీ దిక్కు పూర్తిగా ఇదంతా స్నో. నిన్న రాత్రి నుంచి పెద్ద మొత్తంలో స్నో పడుతుంది. ఎదురుగా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇక్కడ మనం జూమ్ చేయలేకపోతున్నాము. వాటిని ట్రంప్ టవర్స్ అంటారు. ట్రంప్ గారు అతని బిజినెస్ రియల్ ఎస్టేట్ కాబట్టి పెద్ద పెద్ద టవర్స్ కట్టి వాటిని సేల్ చేయడం కానీ లేకపోతే రెంట్ ఇవ్వడం కానీ ఇలాంటి